నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. యా జాతీయ లోక్ అదాలత్ రేపు అట్లాగే ఎల్లుండి జరగబోతోంది. అంటే దేశవ్యాప్తంగా కూడా జరగబోతోంది. ఇందులో చాలా వరకైతే ట్రాఫిక్ చలాలను మాఫీ చేసుకోవచ్చు, అంటే తక్కువ ఖర్చుతోనే పరిష్కరించుకోవచ్చు. దగ్గర 90% నుంచి 95% వరకు కూడా మాఫీ అయిపోతాయి. సో ట్రాఫిక్ చలాన్ల పరిష్కారం కోసమైతే ఈ లోక్ అదాలత్ షెడ్యూల్ ఏంటి, అట్లాగే ఎట్లా అప్లై చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎస్ సార్. సార్, రేపు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నేషనల్ లోక్ అదాలత్ జరగబోతోంది సార్. చాలా మందికి కూడా ఇట్లా చలాన్లు పరిష్కారం అవుతాయని తెలీదు. యాజ్ అన్ అడ్వకేట్ సార్, మీరిచ్చే అడ్వైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎట్లా కట్టచ్చు, చలాన్లు చాలామంది పెండింగ్లో అట్లా పెట్టేసుకుంటారు, ఇది ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ప్రొసీజర్ ఏంటి సార్? మేడం, ఇప్పుడు మనకు మోటార్ వెహికల్ యాక్ట్ 2015-16 అమెండ్మెంట్ తర్వాత మనము దాదాపు మీరు చూసుకోవచ్చు, మోటార్ వెహికల్ రోడ్ యాక్సిడెంట్ ద్వారా కొంత వందల వేల మంది చనిపోతున్నారు నెలకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము ఛాలెంజ్ అనేది విపరీతంగా పెంచడం జరిగింది. అంటే ఏంటంటే, సపోజ్ మన బైక్ కాస్ట్ ఒక 50,000 అయితే ఒక్కొక్కరికి చాలా 1,50,000 కూడా ఉన్నట్టు మనకు సమాచారం కొన్ని స్టేట్స్ లో. అప్పుడు ఏంటంటే వాళ్ళు బైక్ ఛార్జ్ 50,000 ఉన్నప్పుడు చాలా ₹1,00,000 పే చేయని పక్షంలో అప్పుడప్పుడు రెస్పెక్టివ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పిటిషనర్స్ కి ఎవరికైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం అంటే సులభతరంగా, మనకి ఇంతకుముందు మనకు లాస్ట్ ఇయర్ సపోజ్ మన దగ్గర మన బండికి ఒక 10,000 చాలాన్ ఉంది అంటే 25% రాయితీలు, 75% రాయితీలు కూడా ఇచ్చారు. అవును. అప్పుడు 2,500 పే చేసుకున్నారు. అప్పుడు యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఇలాంటి నేషనల్ లోక్ అదాలత్ లో కూడా, అంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ 10,000 2,500 పే చేయమని గవర్నమెంట్ ఇచ్చింది. ఇట్లాంటి ఛాన్స్ లేనప్పుడు అయ్యా మాకు 10,000 ఉన్నాయి, పోలీస్ సాబ్, పెద్ద సాబ్, ఇప్పుడు డీసీపీ గారి ట్రాఫిక్ కమిషనర్ ఎవరు ఉండరు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ రేపు నాంపల్లి కోర్టులో కానీ, హైదరాబాద్ లో రంగారెడ్డి ఎల్బినార్ కోర్టులో కానీ, సికింద్రాబాద్ కోర్టులో కానీ, కూకట్పల్లి కోర్టులో ఉంటారు. నేను నా బైక్ 10,000 ఛానల్ ఉంది, మొత్తము నేను 4-5,000 కడతా, యాక్సెప్ట్ చేయండి, 3,000 కడతా, 2,000 కడతా, ఇంకేం ఇప్పుడు ఆయన పూర్ పీపుల్ అంటే 1,000 రూపాయలు కడతా, ఇంకోసారి తప్పు చేయండి స్వామి అని వాళ్ళను ఒక అంటే ఏంటిది వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఇస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తే అక్కడక్కడ ఆ ఛాలెంజ్ అన్ని క్లోజ్ అయిపోతుంది. అచ్చా, ఇప్పుడు ఫిజికల్ గా అటెండ్ కావాలా సార్? ఇప్పుడు నాకుంది సార్ చలాన్, ఫిజికల్ గా అటెండ్ కావాలి, వీలైతే ఆ బండి కూడా తీసుకొని పోవాలి. మరీ ఎక్కువ ఫైన్ ఉంటే 1,000 అంటే బండ్లు వెహికల్ అవసరం లేదు, ఫిజికల్ గా అతనే వెళ్ళి కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అచ్చా, ఓకే సార్. ఇంకా అంటే ఫస్టే ఏమైనా వెబ్సైట్లో మనం ఏమైనా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందా? ఏం అవసరం లేదండి, అవన్నీ ఏం అవసరం లేదు. నా చలాన్ ఇట్లా ఉంది, నాంపల్లి కోర్టుకి వెళ్ళి నా దాని మీద చలాన్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఒక కౌంటర్ ఉంటది, ఆ కౌంటర్ మీద ఒక సంబంధిత మీకు ప్రొసీజర్ తెలియకపోతే మీ దగ్గర ఉన్న ఒక అడ్వకేట్ ని సంప్రదించి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే లోకల్ లో ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది, ఒక 4-5 పేజెస్ ఫిల్అప్ చేసేది ఉంటది, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ కన్సర్న్ ఏంది. అప్పుడు ఆయన పోలీస్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి ఆ చలాన్ అనేది 10,000 ఉంది, 10,000ని సార్ ఒక 6,000 డిగ్రీ చేసి 4,000 రాసిండు, కట్టుకుంటావా, ఈయన కట్టుకుంటాడు, ఆయన ఓకే అంటే ఓకే, కేసు క్లోజ్, చలాన్ క్లోజింగ్, అంతే. ఇదేనే కాదండి, రేపు ఎలాంటి క్రిమినల్ కేసు అయినా, ఏ క్రిమినల్ కేసు అయినా రేపు నేషనల్ లోక్ అదాలత్ లో వాళ్ళిద్దరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు, అంటే ఏంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు కాంప్రమైజ్ అయితే రేపు ఏ క్రిమినల్ కేసు అయినా క్లోజ్ అయిపోతుంది. అవునా? అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఎక్సెప్ట్ రేప్ కేసెస్ తప్ప, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ ఏంటిది భార్యాభర్తల మధ్యలో 498 పెట్టుకున్నారండి. ఓకే, 498 కేసు పెట్టుకున్నారు, డివిసి పెట్టుకున్నారు, మాకు ఇష్టం లేదు, మేము మళ్ళీ భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటున్నాం, మా ఆయన చెడ్డోడు అనుకొని పెట్టుకున్నాము, మా ఆయన మంచోడు అని తేలిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కలిసి కోర్టుకు అటెండ్ కాలేరు కదా, దాని తర్వాత ఇద్దరం వెళ్ళి మేము కేసులు విత్డ్రా తీసుకుంటున్నామంటే దే కెన్ క్లోజ్ ఇట్. అచ్చా, ఓకే. ఇంకా ఎలాంటి కేసెస్ సార్? అంటే అవన్నీ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళాలా? సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి. సివిల్ కేసులో కూడా సపోజ్
ఇద్దరు అన్నదమ్ములు కలిసి పార్టీషన్ సూట్ వేసుకున్నారు ఒక 5 ఎకరాల మీద. అది తెగుతలేదు కోట్ల, ఇంకా ముందు ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడుస్తుంది. ఈ కోట్ల ఇల్లు పంచాయతీ కోట్ల తెగదు, ఇప్పట్లో తెగదు. మనం ఉంటామో పోతాము, ఉన్న రోజులు బతికినప్పుడు బతకాలని దీన్ని బతుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరు కాంప్రమైజ్ అయితే తలా 2.5 ఎకరాలు షేర్ చేసుకుంటున్నాను. ఒక కాంప్రమైజ్ వస్తే ఆ సివిల్ కేసు కూడా రేపు క్లోజ్ అయిపోతుంది. అచ్చా, ఓకే సార్. అండ్ చలాన్లు సార్, ఎస్పెషల్లీ చాలామంది ఇట్లా చలాన్లు పడినా కూడా కట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సార్. సో వాళ్ళు ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టుపక్కల మన హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ కోర్టులో అటెండ్ కావచ్చు సార్? మన చుట్టుపక్కల హైదరాబాద్ లో నాంపల్లి కోర్టు, అదేంటిది మన నాంపల్లి కోర్టు ఉంది. హైకోర్టులో కూడా ఉంది లోక్ అదాలత్. ప్లస్ హైకోర్టు గాంధీబాజా చార్మినార్ దగ్గర, రంగారెడ్డి ఇల్బినార్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, కుకట్ దగ్గర ఉంది, పాత కోర్టు కాదు. మళ్ళీ సికింద్రాబాద్ కోర్టు దగ్గర ఉంది. ఇవన్నింటి దగ్గర కూడా లోక్ అదాలత్ నడుస్తాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా లోక్ అదాలత్ అనేది నేషనల్ లోక్ అదాలత్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా నడుస్తుంది. ఓకే, రేపు ఒకటే రోజా సార్? ఎల్లుండి కూడా ఉందా? వాస్తవానికి అయితే రేపు ఒకటే రోజు. ఏదైనా రేపు అటెండ్ అయ్యి, ఇప్పుడు సపోజ్ ఓటింగ్ చేయడానికి 5 o'clock బిలో ఉన్నారు కదా, 4:59 వెళ్ళి క్యూలో నిలబడితే అతన్ని 6:30 కైనా ఓటింగ్ చేస్తారు కదా, అట్లా రేపు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపు పరిష్కారం కానివి ఎల్లుండి కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇప్పుడు స్పెషల్ కౌంటర్ ఏమన్నా అందుబాటులో ఉంటుందా సార్ కోర్టులో? ఎస్ అండి, రేపు అంతా కోర్టులో, రేపు యాక్చువల్ హాలిడే అన్నిటి సెకండ్ సాటర్డే, కోర్టు అన్ని క్లోజ్ చేసి ఇంకొక సపరేట్ ఒక ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్ 10 o'clock అలా స్టార్ట్ అవుతుంది. ఆ కోర్టు యొక్క ఇన్ఛార్జ్ వస్తారు, అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, పీపీలు ఉంటారు, ఏపీపీలు ఉంటారు. అందరికి మీరు క్లోజ్ చేసుకోండి, ఫస్ట్ ఒక కౌన్సిలింగ్ సెక్షన్ ఉంటుంది, ఒక 1/2 hour, దయచేసి క్లోజ్ చేసుకోండి. కోర్టులలో మీకు అదేంటిది న్యాయానికి చాలా టైం పడుతుంది. మీరు ఎంత కాంప్రమైజ్ అయిపోండి. ఏదో క్షణికావేశంలో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇట్లా క్షణికావేశంలో హెల్మెట్ పెట్టుకోరు, ఇవన్నీ ఉంటాయి కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇవన్నీ చేసుకోండి అని ఉంటుంది యాక్చువల్గా. ఓకే సార్. సార్ ఇప్పుడు మినిమం ఎన్ని చలాన్స్ ఉంటే అటెండ్ కావాలి సార్ రేపు? ఒక్క చలాన్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఒక్క చలాన్ ఉన్నా కూడా ఇట్ డిపెండ్స్, అంటే మొత్తం క్యాన్సిల్ కావచ్చు, లేదంటే 90% క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది, అంతేనా సార్? క్లియర్ చేసుకోవచ్చు? మొత్తం క్యాన్సిల్ అవ్వదండి. ఓకే, ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 20 రూపాయలు 30 రూపాయలు కట్టుకుంటాం సార్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కట్టుకుంటాం. మళ్ళీ 100 రూపాయలు తీసుకుపోయి నేను 1 రూపాయి కడతా 2 రూపాయలు కడతా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కొంచెం వాళ్ళు కూడా చూసి క్లోజ్ చేసుకోవాలి. ఎస్ సార్. ఏం డాక్యుమెంట్స్ మరోసారి రిపీట్ చేయగలుగుతారా సార్? ఫస్ట్ ఏమేం డాక్యుమెంట్స్? ఇప్పుడు మీ దగ్గర చాలాన్ ఉంది, ఆ చాలాన్ అనేది ఎంత పడ్డదో ఆ వెహికల్ నెంబర్ కొడితే మనకు ఆన్లైన్ లో ఈ చాలాన్ దాంట్లో వస్తుంది. నా దాని మీద 5,000 చాలాన్ ఉంది, అదొక డాక్యుమెంట్ చాలు. ఆయన ఆధార్ కార్డు అదొక డాక్యుమెంట్ చాలు. డ్రైవింగ్ లైసెన్స్ అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది ఎవరైతే చలాన్లు కట్టాలనుకుంటున్నారో, పెండింగ్ ఎవరెవరైతే అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేపు ఫిజికల్గా నేషనల్ లోక్ అదాలత్కి వెళ్ళి, అంటే ఇప్పుడు ఇంతకుముందు అడ్వకేట్ చెప్పినట్టుగా ఈ 4-5 కోట్లలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి టైం తీసుకొని అయినా సరే వెళ్ళి మీకు ఎన్ని పెండింగ్ చలాన్లు అయినా ఉన్నా సరే వాటిని పరిష్కరించుకోవచ్చు. అట్లాగే కేసెస్ కూడా, అంటే కొన్ని సివిల్ కేసెస్ ఉంటాయి, లేదంటే ఇట్లనే గట్టు పంచాయతీలు ఏవైతే ఉంటాయో అవిటిని పరిష్కారం చేసుకోవచ్చు. ఈ భార్యాభర్తలు విడిపోదాం అనుకుంటున్నారు, లేదు ఆ తర్వాత మళ్ళా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలిసి ఉందాం అనుకుంటున్నారు, ఇట్లాంటి చాలా కేసెస్ కూడా రేపు లోక్ అదాలత్లో క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తోంది గవర్నమెంట్స్ కూడా. ఎస్పెషల్లీ ట్రాఫిక్ చలాన్ పరిష్కారం ఎందుకు అనంటే చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుంచి కూడా అట్లా పెండింగ్లో చలాన్లు ఉండిపోతూ ఉంటాయి. కానీ దానికి పెనాల్టీలు చాలా ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. కాబట్టి రేపు ఒకవేళ లోక్ అదాలత్లో వెళ్ళి క్లియర్ చేసుకుంటే ఇంకా బండి మీద ఎలాంటి చలాన్లు ఉండవు. ఎస్పెషల్లీ ఎట్లా అంటే రెడ్ లైట్ జంపింగ్ కావచ్చు, లేదంటే స్పీడ్ కెమెరా ఉల్లంఘన కావచ్చు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కావచ్చు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం కావచ్చు, పొల్యూషన్ సర్టిఫికెట్ చలాన్లు కావచ్చు, BS3 మరియు BS4 అంటే నిషేధిత ప్రాంతాల్లో ఈ BS3 అట్లాగే BS4 వాహనాన్ని నడిపినందుకు ఒకవేళ మీ మీద జరిమానా విధించి ఉంటే వాటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. GRAP గ్రాప్ నియమాలు చలాన్లు అని అంటే ఇవి ఏంటంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, అంటే వాయు కాలుష్య
ఉల్లంఘనలు మీరేమైనా చేసి ఉంటే వాటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా వాటికైతే రేపు లోక్ అదాలత్లో అందుబాటులో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. చలాన్లు ఎస్పెషల్లీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు క్లియర్ చేయడానికి ఇదొక మంచి అవకాశం అంటూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ అంటే నేషనల్ కేంద్రమే ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. కాబట్టి అందరూ యూటిలైజ్ చేయాల్సిందిగా మనం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు